ఎస్ఐ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఈ ప్రచారంలో పాల్గొన్న వారు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు నర్సారెడ్డి, భూపతి రెడ్డి, కందాడి జ్యోత్స్న, శివారెడ్డి, రెడ్డి, పున్నారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ నాయకులు, యూత్ ఎన్ఎస్యుఐ నాయకులు, సేవదల్ నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు, ఎస్ఎస్ఎల్ మరియు ఎస్టీసెల్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి వారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రావడమైంది. ఈరోజు సుమారుగా 40 నుంచి 50,000 మంది ప్రజలు ఈరోజు స్వాగతం పలికిరు రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. మన సభ సక్సెస్ అయింది కాబట్టి తప్పకుండా ఈసారి 1,00,000 మెజార్టీతో శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. సునీతమ్మకి ఎంత మెజార్టీ ఇస్తారు? 1,00,000 నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే, రెడీ 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 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 బస్తీలలో ఉన్నవాళ్ళు, తండాలలో ఉండే సోదరులు, కాలనీలలో ఉండే మిత్రులు, ఇక్కడ ఉండే కార్మికులు ప్రశ్నించే గొంతుకై గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సమస్యల మీద మాట్లాడతాడు, కొట్లాడతాడని ఒక నమ్మకం, విశ్వాసం పెట్టి నన్ను ఈ దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన ఈ మల్కాజ్గిరిని ఎంపీగా గెలిపించింది. మీరిచ్చిన అండ, మీరిచ్చిన బలంతో వెనక్కి తిరిగి చూడకుండా ప్రశ్నించే గొంతుకై మన రాష్ట్ర సమస్యల్ని పార్లమెంటులో లేవనెత్తుతూ సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన ఆ రోజు నుంచి దాదాపుగా 2.5 సంవత్సరాలు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దళితుల మధ్య, గిరిజనుల మధ్య, ఆదివాసీల మధ్య, మైనార్టీల మధ్య, మహిళల మధ్య, విద్యార్థుల మధ్య, నిరుద్యోగుల మధ్య, ఉద్యమకారుల మధ్య ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యలు తెలుసుకుంటూ చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తూ టిఆర్ఎస్ ను నిలదీస్తూ అహర్నిశలు రోజుకు 18 గంటలు మీకోసం మీ మధ్య నుండి కొట్లాడిన. నా కొట్లాటను చూసి, ప్రజల సమస్యలను చూసి, చంద్రశేఖరరావు దోపిడీ అవినీతిని చూసి బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి, ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అని లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ పోలీసులను పెట్టి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ ఎన్నికల్లో నన్ను ఓడించడం జరిగింది. అందరూ అనుకున్నారు, శత్రువులు సంతోషపడ్డారు, రేవంత్ రెడ్డి పని అయిపోయిందని. కానీ 3 నెలలు తిరిగే లోపలనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో దించుతే వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేవలం 20 రోజుల్లోనే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా ఈ 3 రంగుల జెండాను మోసి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు మా కమ్యూనిస్టు సోదరులు, సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, కోదండ రామ్ గారు, తెలంగాణ జనసమితి అండ
అండగా నిలబడి ఆ ఎన్నికల్లో నన్ను గెలిపించడం జరిగింది. బాచుపల్లి నుండి ఐదర్ నగర్ వరకు ఒక మెట్రో కావాలి. అదేవిధంగా మేడ్చల్ వరకు కూడా ఒక మెట్రో అయితేనే ఈ పాపులేషన్ మనం తట్టుకోగలుగుతామని మేము వెళ్ళినప్పుడు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీకు దగ్గరికి తీసుకొచ్చి మీ చేత అవన్నీ కూడా పరిష్కరింపజేసుకుంటామని తెలియజేస్తూ జై కాంగ్రెస్. రేవంత్